నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక్కసారి ఆడబిడ్డ కూతురు హక్కులను వదులుకుంటే తిరిగి వాటా కావాలని అడిగే అవకాశము హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. అలాగే ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం కూడా అమలు ఉన్నది. సో ఈ చట్టాల ప్రకారంగా వారసత్వంగా వస్తున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఒక తండ్రికి జన్మించినటువంటి కొడుకు కూతుర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమానంగా వాటా కోరే హక్కు ఉంటుంది. అదేవిధంగా తండ్రి కష్టార్జితమైనటువంటి ఆస్తి తండ్రి తన చివరి వరకు ఎవ్వరికి ఇవ్వకుండా కాలం చేస్తే ఆ ఆస్తిలో కూడా అందరికీ సమానంగా వాటా కోరే హక్కు ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో కూతుర్లు తండ్రి యొక్క సొంత ఆస్తిలో కానీ, లేకపోతే తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో కానీ, మాకు ఏదైనా కొంత సెటిల్మెంట్ చేయండి, క్యాష్ రూపంలో ఇచ్చేయండి, లేదా నగల రూపంలో ఇచ్చేయండి, మేము వాటా అడగము అని చెప్పి రిలింక్విష్మెంట్ డీడ్ హక్కు విడుదల పత్రం రాసిచ్చి ఒక సోదరుడి పేరు మీదనో లేకపోతే అందరి సోదరులకు బాగా పంపిణీ చేసో వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చేసి తమ హక్కులను, తమ వాటాను వదులుకొని రాతపూర్వకంగా ఇచ్చేసిన తర్వాత తిరిగి చట్ట ప్రకారంగా వాటా కోరే హక్కు లేదు. ఒక్కసారి హక్కులను వదులుకుంటే అక్కడితో వారి హక్కులు సమాప్తము. కానీ కొన్ని సందర్భాలలో సోదరులు సిస్టర్స్ని భయపెట్టి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, మిస్రిప్రజెంటేషన్ చేసి బలవంతంగా హక్కు విడుదల పత్రం రాయించుకుంటే అది బలవంతంగా జరిగిన ట్రాన్సాక్షన్ అని చెప్పి ఆమె నిరూపించగలిగితే ఆ సందర్భంలో ఆమె వాటా కోరే హక్కు ఉంటుంది. సో ఇలాంటి అంశాలు మీకు తెలియపరచడం కోసం, వివరించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.